Welcome to Spoken Telugu Lessons. This lesson name is 400 Short Useful Sentences. Part 6. May I have some water means కాస్త మంచినీళ్ళు ఇస్తారా? కాస్త మంచినీళ్ళు ఇస్తారా? Water means మంచినీళ్ళు. మే ఐ ఆఫర్ ఎ సజెషన్ మీన్స్ నేను ఒక సలహా చెప్పనా? నేను ఒక సలహా చెప్పనా? హియర్ ఏ మీన్స్ ఒక, సజెషన్ మీన్స్ సలహా. మే ఐ సిట్ డౌన్ మీన్స్ నేను కూర్చోవచ్చా? నేను కూర్చోవచ్చా? మే ఐ టేక్ దిస్ చైర్ మీన్స్ నేను ఈ కుర్చీ తీసుకోవచ్చా? నేను ఈ కుర్చీ తీసుకోవచ్చా? హియర్ మే ఐ టేక్ మీన్స్ తీసుకోవచ్చా? దిస్ మీన్స్ ఈ, చైర్ మీన్స్ కుర్చీ. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను ఈ కుర్చీ తీసుకోవచ్చా? దట్ మీన్స్ మే ఐ టేక్ దిస్ చైర్. మే ఐ యూజ్ యువర్ పెన్సిల్ మీన్స్ నేను మీ పెన్సిల్ వాడుకోవచ్చా? నేను మీ పెన్సిల్ వాడుకోవచ్చా? హియర్ మే ఐ యూజ్ మీన్స్ వాడుకోవచ్చా? యువర్ మీన్స్ మీ. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నేను మీ పెన్సిల్ వాడుకోవచ్చా? దట్ మీన్స్ మే ఐ యూజ్ యువర్ పెన్సిల్. మీ టూ మీన్స్ నేను కూడా. నేను కూడా. టూ మీన్స్ కూడా. మురళి ఈజ్ బ్రషింగ్ హిస్ టీత్ మీన్స్ మురళి తన పళ్ళను తోముకుంటున్నాడు. మురళి తన పళ్ళను తోముకుంటున్నాడు. హియర్ బ్రషింగ్ మీన్స్ తోముకుంటున్నాడు. హిస్ మీన్స్ తన, టీత్ మీన్స్ పళ్ళు. బట్ హియర్ ఇన్ ద సెంటెన్స్ we say పళ్ళను. We add nu suffix. You can also say మురళి తన పళ్ళు తోముకుంటున్నాడు. మై ఫాదర్ ఈజ్ ఇన్ హిజ్ ఆఫీస్ మీన్స్ మా నాన్నగారు తన ఆఫీసులో ఉన్నారు. మా నాన్నగారు తన ఆఫీసులో ఉన్నారు. హియర్ మై మీన్స్ యాక్చువల్లీ మై మీన్స్ నా, బట్ హియర్ వి యూజ్ మా. మా మీన్స్ అవర్. ఫాదర్ మీన్స్ నాన్నగారు. ఈజ్ మీన్స్ ఉన్నారు. ఇన్ మీన్స్ లో. హిజ్ మీన్స్ తన. ఇన్ హిజ్ ఆఫీస్ మీన్స్ తన ఆఫీసులో. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ మా నాన్నగారు తన ఆఫీసులో ఉన్నారు. దట్ మీన్స్ మై ఫాదర్ ఈజ్ ఇన్ హిజ్ ఆఫీస్. మై హ్యాండ్ రైటింగ్ ఈజ్ గుడ్ మీన్స్ నా చేతి వ్రాత గుండ్రంగా ఉంటుంది. నా చేతి వ్రాత గుండ్రంగా ఉంటుంది. హియర్ మై మీన్స్ నా, హ్యాండ్ రైటింగ్ మీన్స్ చేతి వ్రాత, ఈజ్ మీన్స్ ఉంటుంది, గుడ్ మీన్స్ మంచిగా, బట్ హియర్ we can say గుండ్రంగా. గుండ్రంగా మీన్స్ రౌండ్. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్ నా చేతి వ్రాత గుండ్రంగా ఉంటుంది. దట్ మీన్స్ మై హ్యాండ్ రైటింగ్ ఈజ్ గుడ్. మై నేమ్ ఈస్ ప్రవీణ్ మీన్స్ నా పేరు ప్రవీణ్. హియర్ మై మీన్స్ నా, నేమ్ మీన్స్ పేరు. మై స్కూల్ ఈజ్ ద బెస్ట్ మీన్స్ మా పాఠశాల ఉత్తమమైనది. మా పాఠశాల ఉత్తమమైనది. హియర్ యాక్చువల్లీ మై మీన్స్ నా, బట్ హియర్ వీ హ్యావ్ టు యూజ్ మా. స్కూల్ మీన్స్ పాఠశాల. బెస్ట్ మీన్స్ ఉత్తమమైనది. నెవర్ మైండ్ మీన్స్ పర్వాలేదు. పర్వాలేదు. నో ఐ డోంట్ నో హిమ్ మీన్స్ లేదు అతడు నాకు తెలియదు. హియర్ నో మీన్స్ లేదు, ఐ డోంట్ నో మీన్స్ నాకు తెలియదు. నాట్ ఎట్ ఆల్ మీన్స్ కానే కాదు. కానే కాదు. నాట్ ఎట్ మీన్స్ ఇంకా లేదు. ఇంకా లేదు. ఎట్ మీన్స్ ఇంకా,
నాట్ మీన్స్ లేదు. నథింగ్ మోర్ టు సే మీన్స్ ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. హియర్ నథింగ్ మీన్స్ ఏమీ లేదు. మోర్ మీన్స్ ఇంకా. టు సే మీన్స్ చెప్పడానికి. నథింగ్ స్పెషల్ మీన్స్ ప్రత్యేకంగా ఏమీ లేదు. ప్రత్యేకంగా ఏమీ లేదు. నథింగ్ మీన్స్ ఏమీ లేదు. స్పెషల్ మీన్స్ ప్రత్యేకంగా. ఓకే మీన్స్ సరే. సరే. వన్ ఈజ్ స్ట్రాంగ్ ద అదర్ వన్ ఈజ్ వీక్ మీన్స్ ఒకటి బలంగా ఉంది, మరొకటి బలహీనంగా ఉంది. హియర్ వన్ మీన్స్ ఒకటి, ఈజ్ మీన్స్ ఉంది, స్ట్రాంగ్ మీన్స్ బలంగా, వీక్ మీన్స్ బలహీనంగా. ఓపెన్ ద బుక్ మీన్స్ పుస్తకం తెరువు. పుస్తకం తెరువు. ఓపెన్ మీన్స్ తెరువు, బుక్ మీన్స్ పుస్తకం. ఓపెన్ ద డోర్ ప్లీజ్ దయచేసి తలుపు తెరవండి. దయచేసి తలుపు తెరవండి. ఓపెన్ మీన్స్ తెరవండి. డోర్ మీన్స్ తలుపు. ప్లీజ్ మీన్స్ దయచేసి. అవర్ టీచర్ ఈస్ ద బెస్ట్ మీన్స్ మా టీచర్ చాలా ఉత్తమురాలు. మా టీచర్ చాలా ఉత్తమురాలు. హియర్ ఉత్తమురాలు we use for female. ఉత్తముడు is for male. Pay attention means శ్రద్ధ వహించండి. శ్రద్ధ వహించండి. Perhaps you have heard of him means బహుశా మీరు అతడి గురించి విని ఉంటారు. బహుశా మీరు అతడి గురించి విని ఉంటారు. Here perhaps means బహుశా. You have heard means మీరు విని ఉంటారు. మీరు విని ఉంటారు. You means మీరు. Him means అతడి. Play the piano means పియానో వాయించు. పియానో వాయించు. Here play means వాయించు. Play the violin means వయోలిన్ వాయించు. వయోలిన్ వాయించు. Play means వాయించు. Please excuse me means దయచేసి క్షమించండి. దయచేసి క్షమించండి. Please means దయచేసి. Excuse me means క్షమించండి. Please show me a sample means నమూనా చూపించండి. నమూనా చూపించండి. Please means దయచేసి but here it's optional. No need to use దయచేసి since we are adding andi at the end of the sentence. So నమూనా చూపించండి. That means please show me a sample. Pleased to meet you or nice to meet you means మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. రాహుల్ ఈజ్ ఏ గ్రేట్ బ్యాట్స్మ్యాన్. రాహుల్ ఒక గొప్ప బ్యాట్స్మ్యాన్. రాహుల్ ఒక గొప్ప బ్యాట్స్మ్యాన్. ఏ మీన్స్ ఒక, గ్రేట్ మీన్స్ గొప్ప. రీడ్ ద లెసన్ మీన్స్ పాఠం చదువు. పాఠం చదువు. లెసన్ మీన్స్ పాఠం. రీడ్ మీన్స్ చదువు. రియల్లీ మీన్స్ నిజంగా. నిజంగా. సేమ్ టు యూ ఆర్ యూ టూ మీన్స్ మీకు కూడా. మీకు కూడా. షీ ఈజ్ హ్యాపీ మీన్స్ ఆమె సంతోషంగా ఉంది. ఆమె సంతోషంగా ఉంది. హియర్ షీ మీన్స్ ఆమె, ఈజ్ మీన్స్ ఉంది, హ్యాపీ మీన్స్ సంతోషంగా.
She is living in the adjoining house. ఆమె పక్కనే ఉన్న ఇంట్లో నివసిస్తుంది. ఆమె పక్కనే ఉన్న ఇంట్లో నివసిస్తుంది. Here living means నివసిస్తుంది. In the adjoining house means పక్కనే ఉన్న ఇంట్లో. Adjoining means పక్కనే or పక్కనే ఉన్న. House means ఇల్లు. She is my best friend means ఆమె నాకు మంచి స్నేహితురాలు. ఆమె నాకు మంచి స్నేహితురాలు. Here she means ఆమె. My best friend means నాకు మంచి స్నేహితురాలు. Best means మంచి. Friend means స్నేహితురాలు. She is my senior means ఆమె మా సీనియర్. ఆమె మా సీనియర్. She is so smart means ఆమె చాలా చురుకైనది. ఆమె చాలా చురుకైనది. So means చాలా. Smart means చురుకైనది. She means ఆమె. She starts working at 7 means ఆమె 7 గంటలకు పని చేయడం ప్రారంభిస్తుంది. ఆమె 7 గంటలకు పని చేయడం ప్రారంభిస్తుంది. Here starts means ప్రారంభిస్తుంది. Working means పని చేయడం. At 7 means 7 గంటలకు. She is my grandmother means ఆమె మా నానమ్మ. ఆమె మా నానమ్మ. She means ఆమె. My means na, but here we have to use ma. Ma means our. Grandmother means నానమ్మ. She is my mother means ఆమె మా అమ్మగారు. ఆమె మా అమ్మగారు. Mother means అమ్మగారు. Shut the door means తలుపు మూయి. తలుపు మూయి. Here shut means మూయి. Door means తలుపు. Sit down please means దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. Here please means దయచేసి. Sit down means కూర్చోండి. Slow down means నెమ్మదిగా. నెమ్మదిగా. Speak a little louder please means కొద్దిగా గట్టిగా మాట్లాడండి. కొద్దిగా గట్టిగా మాట్లాడండి. Here little louder means కొద్దిగా గట్టిగా. Speak means మాట్లాడండి. Stand up means నిల్చో or నిలబడు. నిల్చో or నిలబడు. Sunday is a holiday means ఆదివారం సెలవు రోజు. ఆదివారం సెలవు రోజు. Here Sunday means ఆదివారం. Holiday means సెలవు రోజు. Tell me means చెప్పు. చెప్పు. Thank you for helping me means నాకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. నాకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు. Here thank you means ధన్యవాదాలు. For helping means సహాయం చేస్తున్నందుకు. Me means నాకు. Thank you very much means చాలా చాలా ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. Very much means చాలా చాలా. Thank you means ధన్యవాదాలు. That is a pencil means అది ఒక పెన్సిల్. అది ఒక పెన్సిల్. That means అది. A means ఒక. That is not a pencil means అది పెన్సిల్ కాదు. అది పెన్సిల్ కాదు. Here that means అది. Not means కాదు. That's a good idea means అది ఒక మంచి ఆలోచన. అది ఒక మంచి ఆలోచన. Here that means అది. A means ఒక. Good means మంచి.
ఐడియా మీన్స్ ఆలోచన. దట్స్ ఎనఫ్ మీన్స్ అది చాలు. అది చాలు. ఎనఫ్ మీన్స్ చాలు. దట్స్ ఇంట్రెస్టింగ్ మీన్స్ అది ఆసక్తికరంగా ఉంది. అది ఆసక్తికరంగా ఉంది. హియర్ దట్ మీన్స్ అది, ఇంట్రెస్టింగ్ మీన్స్ ఆసక్తికరంగా. దట్స్ ట్రూ మీన్స్ అది నిజమే. అది నిజమే. దట్ మీన్స్ అది, ట్రూ మీన్స్ నిజం. But here in this sentence we say nijame. The bus is about to leave means బస్సు బయలుదేరబోతుంది. బస్సు బయలుదేరబోతుంది. Here about to leave means బయలుదేరబోతుంది. The car is near the tree means కారు చెట్టు దగ్గర ఉన్నది. కారు చెట్టు దగ్గర ఉన్నది. Here is means ఉన్నది. Near means దగ్గర. Tree means చెట్టు. The door is not opened means తలుపు తెరిచి లేదు. తలుపు తెరిచి లేదు. Here door means తలుపు. Not opened means తెరిచి లేదు. The door is opened means తలుపు తెరిచి ఉంది. తలుపు తెరిచి ఉంది. Here door means తలుపు. Opened means తెరిచి ఉంది. The hat is big means టోపీ పెద్దగా ఉంది. టోపీ పెద్దగా ఉంది. Here hat means టోపీ. Is means ఉంది. Big means పెద్దగా. The horse runs very fast means గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది. గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది. Here horse means గుర్రం. Runs means పరిగెత్తుతుంది. Very means చాలా. Fast means వేగంగా. The mirror was broken by me means అద్దం నా చేత పగులగొట్టబడింది. అద్దం నా చేత పగులగొట్టబడింది. Here mirror means అద్దం. Was broken means పగులగొట్టబడింది. పగులగొట్టబడింది. By me means నా చేత. The question is quite easy means ప్రశ్న చాలా సులభంగా ఉంది. ప్రశ్న చాలా సులభంగా ఉంది. Here question means ప్రశ్న. Quite means చాలా. Easy means సులభంగా. There are 7 days in a week means వారానికి 7 రోజులు ఉంటాయి. వారానికి 7 రోజులు ఉంటాయి. Here 7 means 7. Days means రోజులు. Week means వారం. In a week means we can say వారానికి. Actually in a week means వారంలో, but here in this sentence we say వారానికి. There are too many people here means ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. Here are means ఉన్నారు. Too many people means చాలా మంది ప్రజలు. People means ప్రజలు. Here means ఇక్కడ. There are tourists means అక్కడ పర్యాటకులు ఉన్నారు. అక్కడ పర్యాటకులు ఉన్నారు. Here there means అక్కడ. Tourists means పర్యాటకులు. Are means ఉన్నారు. There is a book on the table means బల్ల మీద ఒక పుస్తకం ఉంది. బల్ల మీద ఒక పుస్తకం ఉంది. Here is means ఉంది. Book means పుస్తకం. Table means బల్ల. There is not any book on the table. బల్ల మీద ఏ పుస్తకం లేదు. బల్ల మీద ఏ పుస్తకం లేదు. Here not means లేదు.
ఎనీ మీన్స్ ఏ, బుక్ మీన్స్ పుస్తకం, టేబుల్ మీన్స్ బల్ల.